సో మీ అందరికీ తెలుసు, క్రెడై తెలంగాణ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనము స్టేట్ కాన్ కండక్ట్ చేసుకుంటాము. స్టేట్ కాన్ రెగ్యులర్గా మేము చేసి స్టేట్లో ఇప్పటికీ క్రెడైకి దాదాపు 1200 మంది సభ్యత్వం ఉంది. 15 చాప్టర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదికకు పిలిచి ఒక రోజంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే, సో డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొంతమంది మిత్రులకు కానీ స్టేట్లో ఉన్న మిత్రులకు కానీ మంచి మంచి స్పీకర్స్ని పిలిచి లేటెస్ట్ టెక్నాలజీ మీద కొన్ని డిబేట్స్, కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి క్రెడై మెంబర్స్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ ఫారిన్ టూర్ కంప్లీట్ చేసుకొని అమెరికా, కొరియా ఎన్నెన్నో ఎంతోమంది దగ్గర ఇన్వెస్టర్స్ను, తర్వాత దాదాపు 35,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. సో వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే, ముఖ్యమంత్రి గారి సందేశం ద్వారానే జరగబోయే డెవలప్మెంట్స్ అన్నీ మనందరము ఆ రోజు డయాస్ మీద మనం వినబోతున్నాము. అదే కాకుండా అమెరికా టూర్ వెళ్ళే కంటే ఒకరోజు ముందు మాతో షేర్ చేసుకున్న మీటింగ్లో ఎన్నో విషయాలు చెప్పారు. హైదరాబాద్ డెవలప్మెంట్ను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు హైదరాబాద్ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా వర్ణిస్తూ దాన్ని బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ప్లానింగ్ తోటి చేసి ఇండియాలోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ను తీసుకెళ్లాలని చేసి వారి ఇంట్రెస్ట్ చూస్తుంటే మనకు చాలా బ్రహ్మాండం అనిపించింది. సో ఆ ఫోర్త్ సిటీ గురించి మనకు చాలా డీటెయిల్డ్గా మీరు ఆ రోజు డే లాంగ్ మొత్తం 20వ తారీఖు నాడు నోవోటల్ HICCలో మన మీటింగ్ ఉంటుంది. డే లాంగ్ మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటుంది. ఇది ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అంటే దాంట్లో ప్రభుత్వ అధికారులు అఫీషియల్గా మనం వినబోతున్నాం. చాలా 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 పాలసీ మ్యాటర్స్ మనకు ఆ రోజు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. హైదరాబాద్కు అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్తో పాటు అన్ని విధాల అభివృద్ధి, ఇటు ఫార్మా కానీ, అటు ఎడ్యుకేషన్ కానీ, ఇటు ఐటీ కానీ అన్ని విధాల అభివృద్ధి వారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేస్తున్నారు. ఇంత యంగ్ డైనమిక్ మినిస్టర్ మనకు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా కూడా తెలంగాణ చాలా అదృష్టం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అతి తొందరలోనే చాలా చాలా డెవలప్మెంట్స్ మనము తెలంగాణలో చూడబోతున్నాము. మొత్తం తెలంగాణ స్టేట్ డెవలప్ దిశగా పయనిస్తుంది. అందుకే మేము రేపు మా బ్రోచర్ను కూడా తెలంగాణ గోయింగ్ టు గ్లోబల్ అని చెప్పేసి మా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ తయారు చేసిండ్రు. సో వీటన్నింటికి ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉత్సాహం చూస్తూ అందరికీ ఉత్సాహం కలుగుతుంది. మా అందరికీ కూడా తప్పనిసరిగా ఎన్నో పాలసీలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చేంజెస్ రాబోతున్నాయని. ఒక 2-3 ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నవి మా డిస్ట్రిక్ట్ చాప్టర్స్లో లాస్ట్ ప్రభుత్వంలో కూడా మేము చెప్పాను. ఒకటి జీవో ఏదో తీసుకొచ్చిండు 106 అని అప్రోచ్ రోడ్డును మనకు ప్రాబ్లం తీసుకొచ్చేసి అది పెడుతుంది. దాన్ని ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము. ఆ అప్రోచ్ రోడ్డు పెట్టుకుంటే డెవలప్మెంట్ మనకు చాలా కష్టమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చేద్దామన్నారు, అది జరగలేదు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నాము. కొంతకాలంగా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ల్యాండ్ వాల్యూస్ పెంచుతామని చెప్తున్నారు. ల్యాండ్ వాల్యూస్ పెంచుకోండి, దానికి క్రెడై మేమందరం ఫుల్ సహకారం మేము సపోర్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూస్ పెంచినప్పుడు సైమల్టేనియస్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గిస్తే చాలా బాగుంటుందని మన రెవెన్యూ మినిస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఇట్లా కొన్ని రిక్వెస్ట్ అంటే డెవలప్మెంట్ గురించి మేము తోడ్పడతాం, మీరు కూడా మాకు కావాల్సిన విధంగా చేయండి అని చెప్పేసి ఇంకా కొన్ని కూడా జరుగుతున్నవి. మాకు చెప్పకుండానే నాలా కన్వర్షన్ ఫీజులు కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న 3%, 5% ఈ విధంగా మళ్ళీ చేంజెస్ చేసి తెలియకుండా కొన్ని డిపార్ట్మెంట్లో డైరెక్ట్ కలెక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళాము. సో ఇవన్నీ స్టేట్ కాన్లో మాకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్ డే మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరు రండి తప్పనిసరిగా. ఏమేమి అక్కడ జరుగుతున్నవి వాటిని అన్నింటినీ కూడా ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్కు తెలియజేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.